నేను ఏమన్నా చెప్పాలా చెప్పొద్దా ఇప్పుడు? చెప్పాలా? చెప్పాలా? సరే, ఇప్పుడు మనం ఏం చేసినాము? హనుమాన్ చాలీసా కన్నా ముందు ఏం చేసినాము? ఓ సంకల్పం చేసినాం. హిందువుల శ్రేయస్సు కోసము, భద్రత కోసము, ఆత్మ గౌరవం కోసము ఒక సంకల్పం చేసినాం కదా. చేస్తే హనుమంతుడు ఏమి ఇస్తాడు మనకి? బలాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, అంకిత భావాన్ని ఇస్తాడు, కీర్తిని ఇస్తాడు, యశస్సుని ఇస్తాడు. అవునా? ఇస్తాడు కదా. అందుకే కదా మనం చేస్తున్నది హనుమాన్ చాలీసా. అవన్నీ కావాలనే కదా. సరే, దాంతోపాటు మనం ఏం చేయాలి? ఇంకా కొంచెం మన చరిత్ర గిట్ట తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఏమవుతుంది? తెలుసుకోకపోతే మనం అజ్ఞానులం అవుతాం, తెలుసుకుంటే జ్ఞానవంతులం అవుతాం చరిత్రను తెలుసుకుంటే. సరే, ఇవాళ సావిత్రిబాయి పూలే అని తెలుసా ఎవరికైనా? తెలియదు కదా. ఇవాళ నానా ఫోన్లలో స్టేటస్లో పెట్టడము, లేకపోతే ఇంకెవరి ఫోన్లలో స్టేటస్ పెట్టడము చూసిరా? ఒక ఆడమే ఇట్లా బొట్టు పెట్టుకొని ఉంటుంది, చూడలే? సరే, ఇప్పుడు మనకు చౌరస్తాల మీద ఒక దగ్గర ఒక ఆయన పగడి కట్టుకొని ఒక ఫోటో స్టాచ్యూ ఉంటుంది, చూసిరా? అంబేద్కర్ స్టాచ్యూ పక్కన, బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా అందరికి. వారి స్టాచ్యూ పక్కనే ఒక స్టాచ్యూ ఉంటుంది, జ్యోతిరావు పూలే అని చెప్పి. వారి యొక్క సతీమణి పేరే సావిత్రిబాయి పూలే. ఆమె 1831లో 3 జనవరి రోజు జన్మించింది మహారాష్ట్రలో. ఒక చిన్న గ్రామం, రైతు కుటుంబంలో జన్మించింది. జన్మించిన తర్వాత ఆమె పెరుగుతుంది కదా. పెరిగిన తర్వాత జ్యోతిరావు పూలే గారితో పెళ్ళయింది. పెళ్ళైనప్పటికీ ఆమెకి విద్య అనేది లేదు. అంటే చదువుకున్న ఆమె కాదు, ఆమె విద్యావంతురాలు కాదు అప్పటికి. సరే, అప్పటికి విద్యావంతురాలు కాదు అంటే అంతకుముందు మహిళలు ఎవరన్నా చదవలేదా? చదివారు. ఏ విధంగా అంటే ఇప్పుడు మైత్రి, గార్గి అనేవాళ్ళు అప్పట్లోనే శాస్త్రములలో చర్చలు చేశారు. శాస్త్రాల్లో అంటే మైత్రి, గార్గి లాంటి గొప్ప మహిళలు. సరే, అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులు, మొఘళ్ళు మన పైన దండయాత్ర చేసారు. దాని తర్వాత బ్రిటిష్ పరిపాలన మనకు వచ్చింది. దాని తర్వాత దేశకాల పరిస్థితులను బట్టి మహిళలకు విద్య అనేది తగ్గింది. విద్య అనేది తగ్గిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈమె చదువుకున్నామే కాదు అప్పట్లో. సరే, వారి భర్త ఎవరైతే జ్యోతిరావు పూలే గారు ఉండే కదా, వారికి అనిపించింది స్త్రీ చదువుకున్న రోజు మాత్రమే సమాజం బాగుపడుతుంది, ఇంట్లో పిల్లలు బాగుపడతారు అని చెప్పేసి అనుకోని ఆయన ఏం చేసిండు? వాళ్ళ భార్యని ఏం చేసిండు? తీసుకెళ్ళి ఇష్కేల అక్షరాలను రాయించడం మొదలుపెట్టాడు. అంటే అప్పట్లో మనలాగా ఇప్పుడు స్లేట్లు, పెన్సిళ్ళు, పుస్తకాలు, పెన్లు అనేది అందరికి అందుబాటులో ఉండేటివి కావు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుండే, డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఉండకపోతుండే. అయితే ఇష్కేల రాయించిండు ఆమెతోటి అక్షరాలను ఇష్కేల రాయించిన తర్వాత ఆమె ఇష్కేల నేర్చుకున్న తర్వాత ఆమెకు అనిపించింది ఏంటంటే, నేను ఇక్కడికి ఆగిపోతే సరిపోదు, నేను ఒక్కదాన్ని విద్యావంతురాలని అయితే సరిపోదు, సమాజంలో కూడా విద్యావంతులు కావాలి, సమాజంలో మిగతా స్త్రీలు కూడా విద్యావంతులు కావాలి, మిగతా అమ్మాయిలు కూడా అందరూ కూడా విద్యావంతులు కావాలి అని చెప్పేసి ఆమె ఆకాంక్షించిన తర్వాత ఏం చేసింది? అక్కడ కాకుండా ఆమె ఇంకా ఉన్నత చదువులకు వెళ్ళాలి అని చెప్పేసి టీచింగ్ కోర్సు కంప్లీట్ చేసింది. టీచింగ్ కోర్సు అంటే టీచింగ్, ఇప్పుడు మీకు పాఠాలు చెప్పాలంటే మీ స్కూళ్ళలో సార్లు టీచర్ కోర్స్ చేసుకొని వస్తారు కదా, వస్తేనే వాళ్ళకి టీచర్ తీసుకుంటారు, లేకుంటే తీసుకోరు కదా. అయితే ఆమె టీచింగ్ కోర్స్ కంప్లీట్ చేసింది. టీచింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ టీచింగ్ కోర్స్ ద్వారా ఆమె టీచర్ అయిన తర్వాత ఒక పాఠశాలను మొదలుపెట్టింది. చిన్న పాఠశాల, అమ్మాయిల గురించి పాఠశాల మొదలుపెట్టింది. అమ్మాయిల గురించి పాఠశాల మొదలుపెట్టిన తర్వాత అనేకమైనటువంటి సమాజంలో ఆమెకి అంటే హేళనలు, అవమానాలు అన్నీ గురైంది. అంటే ఆమె పైన రాళ్ళు గిట్ట కొడుతుండే, అంటే నువ్వు మహిళలని చదువు చెప్తావా అని చెప్పేసి రాళ్ళు గిట్ట కొడుతుండే. దాని తర్వాత ఆమెకి మల్లం ఉంటుంది కదా, మల్లం అంటే తెలుసు కదా, అది కూడా తీసి ఆమె మీద వేస్తుండే. అంటే ఆమె పిల్లలకు, అమ్మాయిలకు చదువు చెప్పొద్దు అన్నట్టు కొంతమంది వేస్తుండే. అయినప్పటికీ దాన్ని తట్టుకొని ఆమె ప్రతిరోజు ప్రతినిత్యం ఆమె యథావిధిగా ఆమె పాఠశాలకు వెళ్తుండే, పిల్లలకి టీచింగ్ చేస్తుండే, పాఠాలు చెప్తుండే. తర్వాత ఒక సందర్భంలో ఒకరోజు అడుగుతారు, అంటే ఆమె ప్రతిరోజు ఆమె వెంట 2 చీరలు పెట్టుకొని వెళ్తుండే. అయితే స్కూల్ పోగానే ఒక చీర మార్చేస్తుండే, ఇంటి దగ్గరికి స్కూల్కి పోయేదానికి ఒక చీర, స్కూల్కి పోయినాక ఇంకో చీర, అట్లా చేస్తారు ఎవరన్నా? మరి ఆమె ఎందుకు చేసింది అంటే ఆమెకు రాళ్ళు కొడుతుండే, పెండేస్తుండే, బురదేస్తుండే కదా ఆమె మీద.
కాబట్టి ఆ బురద కోసం పెంట కోసం అని చెప్పి ఒక చీర కట్టుకుంటుండే, మళ్ళీ అక్కడికి స్కూల్లో పిల్లల ముందర గలీజ్ బట్టలతో పోతే మంచిగా ఉండదు కదా, మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ చీర మార్చుకుంటుండే, మార్చుకొని మళ్ళీ పిల్లలకు అమ్మాయిలకు అందరికీ పాఠాలు చెప్తుండే, అమ్మాయిలకు స్త్రీలకు అందరికీ పాఠాలు చెప్తుండే. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ వనరులు కానీ లేకుండే, అయినప్పటికీ ఆమె ధైర్యం చేసి జ్ఞానం అనేది అందరికీ పంచాలి, జ్ఞానం కొంతమందికి సొంతం కాదు అందరికీ పంచాలి అన్న భావనతోటి ముందుకు పోయిన తర్వాత అమ్మాయిలకి స్త్రీలకు అందరికీ పాఠాలు చెప్పడము, వాళ్ళకి అందరికీ విద్యావంతులు చేయడము, విద్యలో అందరికీ సమానం భావం ఉండాలి, విద్య అనేది అందరికి అందాలి కొందరికి కాదు అని చెప్పేసి ఆ భావనతో ఆమె అందరికీ విద్యాభ్యాసం అనేది చేయించిన తర్వాత వారికి ఎవరు ఆ ప్రేరణాత్మకంగా అయ్యారంటే జ్యోతిరావు పూలే గారు ప్రేరణాత్మకంగా అయ్యారు. వాళ్ళ రోజులలో మనం ఉన్నాం, మనం ఏమనుకుంటాం, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, మిగిలితో ఎవరు ఎందుకు, నా కడుపు నిండా చాలు, మిగిలితో ఎవరిది అవసరం లేదు అనుకుంటాం మనం. కానీ ఆ కాలంలో మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ మనం ఇట్లా అనుకుంటాం. కానీ ఆ కాలంలో వాళ్ళకి ఏ సదుపాయాలు లేనప్పుడు నడుచుకుంటూ వెళ్ళి 2 చీరలు పెట్టుకొని సంచిలో 2 చీరలు పెట్టుకొని ఒక మలాన్ని వేసినా కానీ బురదని వేసినా కానీ రాళ్ళతో కొట్టినా కానీ అవమానాలను భరిస్తూ విద్యను అనేది అందరికీ బోధించింది. అయితే ఇప్పుడు ఆమె గొప్ప ఆమెనా కాదా? గొప్ప ఆమెనే కదా. మరి మనం సినిమా స్టార్లో చూస్తాం, వాళ్ళు గొప్పనా మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు గొప్పనా? ఇట్లాంటి వాళ్ళే గొప్ప కదా. మరి మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? సినిమా స్టార్లనా లేక ఇట్లాంటి వాళ్ళనా? ఇట్లాంటి వాళ్ళనే కదా. సినిమా స్టార్లను తీసుకుంటే ఏమవుతాం? వేస్ట్ అయిపోతాం. కరెక్ట్ ఆన్సర్, వేస్ట్ అయిపోతాం. సినిమా స్టార్లని ఒకవేళ సినిమా యాక్టర్లను ఒకవేళ మనం ఆదర్శంగా తీసుకున్నాం అనుకో, మన లైఫ్లో ఏమి సాధించాం. ఇట్లాంటి వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకున్నాం అనుకో, మన లైఫ్లో ఏమైనా సాధించగలుగుతాం. ఇన్స్పిరేషన్ తెలుసు కదా అందరికీ. ఇన్స్పిరేషన్ ఒకవేళ ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నాం అనుకో ఆదర్శంగా, అప్పుడు మన జీవితాలు మారుతాయి మారుతాయి కదా. ఇప్పుడు మీరు హనుమాన్ చాలీసాకి వస్తున్నారు, చాలా కాలంగా వస్తున్నారు. వాళ్ళకి 14 వారాలు. 14 వారాలు అంటే నాకు తెలిసి మీరు అందరు బాలలో దాదాపు ఒక 4వ-5వ వారం నుంచి వస్తుంది, నిరంతరం వస్తురా. వస్తున్న తర్వాత మీకు ఏమైనా మార్పు అనిపిస్తుంది? హనుమాన్ చాలీసాలు ఏమైనా నేర్చుకొని పోతురా లేకపోతే ఒట్టిగా గుడికి వచ్చి పోతురా? నేర్చుకొని పోతురు కదా, కొత్త విషయాలు తెలుసుకుంటారు కదా. తెలుసుకుంటురా? సరే, తెలుసుకున్న తర్వాత ఏమైనా మార్పు వస్తుందా మీ లోపల? ఇంట్లో అట్లనే సతాన్సురా అమ్మ నాన్న? సదాన్సలే కదా, అమ్మ నాన్నతోటి చెప్పినట్టు ఇంటారు కదా. మార్పు అనేది వచ్చింది కదా. ఏ దానికి ఇది కావాలి, నాకు అది కావాలని మొండితనం చేస్తలే కదా. మార్పు అనేది రావాలి కదా. మనం ఎవరము? హిందువులకు. కరెక్టే కదా. మరి మన బాధ్యత ఏంటిది? మన బాధ్యత ఏంటిది? మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుకోండి. అవునా? అంటే మీరు బాలలు కాబట్టి మనకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం మనం మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనం బాగుపడతాం, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతాం. అవునా? మరి చేసామని? సరేనా?